నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రజలకు అన్ని రకాల టెస్టులతో పాటు వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఉపయోగపడతాయన్న మంత్రి గుంటూరు అర్బన్ డీఐజీ రామకృష్ణ పోలీస్ అధికారులతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సమీక్షా సమావేశం పోలీస్ ఎక్సైజ్ అధికారులు కృషి చేసి అక్రమ మద్యాన్ని అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికట్టాలని సూచన కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఏఐటీయూసీ వినూత్న రీతిలో నిరసన భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహినుద్దీన్ నిరాహార దీక్ష విద్యుత్ వినియోగంపై పాత స్లాబ్ విధానమే అమలు చేయాలని డిమాండ్ ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుడు కియా కంపెనీ వద్ద బస్సును ఆపి నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు ఇక వార్తల్లోకి వెళ్తే ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లోని కామేశ్వరరావు కాలనీలో బస్తీ దవాఖానాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అన్ని రకాల టెస్టులతో పాటు వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఉపయోగపడతాయని అన్నారు. పేదవాళ్ళకి మంచి వైద్యం అందించాలనే సంకల్పంతో జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఈ ఏరియాలో ఈ బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన కార్యక్రమం పేదవాళ్ళకి బాగా సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశించి గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి చొరవతో ఈరోజు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో దాదాపు 1 కోటి జనాభా ఉంటే 10,000 జనాభా ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇప్పటికీ ఒక 123 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం పేదవాళ్ళకన్నా మంచి వైద్యాన్ని అందించడం ఎక్కువ ఉపయోగపడుతున్న సందర్భం దృష్టిలో పెట్టుకొని మరొక 45 రోజు ఒకే రోజు 45 బస్తీ దవాఖానాలు మొదలుపెట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఒకసారి గుర్తు చేస్తూ ఈ బస్తీ దవాఖానాల్లో అన్ని సేవలు అందించడానికి అన్ని పరీక్షలు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే జ్వరం వచ్చిందని పోతే చాలా 200-300 ఖర్చు అయిపోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తాం. సో ప్రైవేట్ వైద్యం అనేది రోజు రోజుకు భారం అవుతున్న ఈ నేపథ్యంలో బస్తీలలో ఉన్న పేదవాళ్ళకి ఉచితంగా మంచి వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికీ 123 మొదలుపెట్టాము. ఇప్పుడు 145 వీటితో పాటు మిగతా బస్తీలలో కూడా ప్రపోజల్ అనేది వాటిని తొందరగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎట్లా ఉంటుందనే పరిస్థితి అందరికీ తెలిసి ఇక్కడ అన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు, డాక్టర్ ఉంటారు, ఏది కావాలన్నా టెస్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. లేదు ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో ఉంటే పైకి పంపించి కూడా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకొని పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి ఈరోజు నిరూపించుకుందని గుర్తు చేస్తాం. ముఖ్యంగా ఈ బస్తీ దవాఖానాల ఏర్పాటులో గౌరవ మంత్రులు కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ బస్తీలలో దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి గారు. వారికి కూడా అభినందనలు. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు మన కరోనా నేపథ్యంలో కోవిడ్ నేపథ్యంలో 2 నెలల నుండి నిర్విరామంగా సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 3 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎమ్మెల్యే గారు ఇప్పటికే స్టార్ట్ చేసి వచ్చినారు. ఇది 3వది. ఇంకెక్కడైనా బస్తీలలో కూడా ఎమ్మెల్యే గారు ఇప్పటికే ప్రపోజల్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా తొందరలోనే రావడానికి అవకాశం. గోషామహల్ నియోజకవర్గంలోని ఫీల్కానాకు చెందిన సిక్వల్ సమాజ్ బ్రాహ్మణ దర్బార్ బృందం తమ సొంత డబ్బును వెచ్చించి గత 15 రోజులుగా గోషామహల్ నియోజకవర్గంలోని వీధి తిరుగుతూ ముఖ్యంగా మందిరాలు, మసీదులు, గురుద్వారాలో శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మహావీర్ ఉపాధ్యాయ, మజీసా ఉపాధ్యాయ మరియు సోన్ తివారీల ఆధ్వర్యంలో కొనసాగుతుంది.
గుంటూరు అర్బన్ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ పోలీస్ అధికారులతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్, గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీలు గంగాధరం, ఈశ్వర్రావు, మనోహర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ పోలీస్ అధికారి డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇసుక మరియు మద్యం అక్రమ వ్యాపారం జరగకుండా అవినీతిని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ఏసీబీ, ఇంటెలిజెన్స్ శాఖల మాదిరిగా పనిచేయటకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రారంభించి అధికారులను నియమించడం కూడా జరిగిందని, కార్యాచరణ కూడా ప్రారంభమైందని, పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు మరింత కృషి చేసి అక్రమ మద్యాన్ని, అక్రమ ఇసుక వ్యాపారం అరికట్టాలని అన్నారు. సార్ చాలా డీటెయిల్డ్గా చెప్పున్నారు కలెక్టర్ గారు. గుంటూరు అర్బన్కి వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే గుంటూరు సిటీ ఇఫ్ యు టేక్ ఇది మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్లో ఉంది. సో ఏ రకమైన రిలాక్సేషన్స్ లేవు. ఒకే ఒక్క రిలాక్సేషన్ ఏమంటే 6 నుంచి 9 బదులు 6 నుంచి 10 దాకా అలౌ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా నడవవు. ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సిమిలర్లీ తాడేపల్లి కూడా మోస్ట్ ఆఫ్ ది టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుంది. సో ప్రాక్టికల్గా తాడేపల్లికి కూడా గుంటూరు టౌన్ లాగే ఆల్ రిస్ట్రిక్షన్స్ విల్ అప్లై. పార్ట్లీ మంగళగిరిలో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి బఫర్ జోన్లోకి వస్తుంది, అక్కడ కూడా అప్లై కావు. మిగిలిన అన్ని ప్లేసెస్లో గుంటూరు అర్బన్కి వచ్చేసరికి మిగిలిన అన్ని ప్లేసెస్లో కూడా 7 AM to 7 PM ఉంటుంది. కాలనీ షాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. తర్వాత ఎక్సెప్ట్ జ్యువెలరీ, తర్వాత మన క్లాత్స్, ఫుట్వేర్ ఇవి మాత్రం తప్ప మిగిలినవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. 7 to 7 ఉంటాయి ఇవన్నీ కూడా. సో దయచేసి గమనించాలి, గుంటూరు సిటీలో ఏ రకమైన ఎగ్జామ్షన్స్ లేవు. 1 గంట సడలింపు 6 నుంచి 9 బదులు 6 నుంచి 10 దాకా. ఈ మెసేజ్ మీ ద్వారా క్లియర్గా పోవాలి. ఈరోజు చాలామంది వచ్చేసారు రోడ్డు మీదకి, అందరికీ మైకులు పెట్టి చెప్పి పంపిస్తూ ఉన్నారు మా వాళ్ళు. సో ఇది ఒక క్లారిటీ ఉండాలి. రెండోది, నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో వీటన్నీ కూడా ఆడ్ అండ్ ఈవెన్ ఆల్టర్నేటివ్ షాప్స్ ఓపెన్ చేయాలి, ఆల్టర్నేటివ్ డేస్ ఓపెన్ చేయాలి. ఒకరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేబ్రోలోనో, వట్టి చెరుకూరులోనో, లేదంటే మనకి మంగళగిరిలో మిగిలిన టౌన్లోనో ఇట్లా తీసుకుంటే మనం నాన్ ఎసెన్షియల్ షాప్స్ ఏవైతే మనం ఓపెన్ చేస్తున్నామో అవి ఈవెన్ అండ్ ఆడ్ ఒకరోజు కొన్ని షాప్స్, ఒకరోజు కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు ఆల్టర్నేటివ్ డేస్లో. ఆడ్ అన్నీ ఒకరోజు ఓపెన్ చేస్తారు, ఈవెన్ ఒకరోజు ఓపెన్ చేస్తారు. అది లోకల్గా వాళ్ళు లోకల్ ఆఫీసర్స్తో కలిసి డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు అయితే నాట్ పర్మిటెడ్. ఓన్లీ కాలనీలో ఉన్న షాప్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉండే షాప్స్ మాత్రమే పర్మిటెడ్. షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాపులు పర్మిటెడ్ కాదు. స్టాండ్ అలోన్ షాప్స్ కూడా పర్మిటెడ్ ఉంటాయి. అలాగే మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ గుంటూరు నుంచి మేము మా చెబ్రోల్లో మా షాప్ ఓపెన్ చేసాం మేము, కాబట్టి నేను రోజు గుంటూరు నుంచి పోయేస్తాను, ఇది కుదరదు. గుంటూరు నుంచి అగైన్ ఆల్ ద మూమెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్. ఇంతకుముందు ఎట్లాగైతే గుంటూరు టౌన్ నుంచి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నామో గుంటూరు టౌన్లోకి రావడానికి లేదు, బయటికి పోవడానికి లేదు. సో మా షాప్ మేము చిలకలూరుపేటలో ఓపెన్ చేసాం కాబట్టి నేను రోజు పోయేస్తాను. మాకు జనరల్గా రోజు వచ్చే డిమాండ్ ఇది. మా పొగాకు ఉంది, ఎక్కడ వెళ్ళి రోజు బిజినెస్ చూసుకోవాలి, 100 మంది వర్కర్స్ ఉన్నారని చెప్తారు. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే అక్కడ విడిపోయి ఉండండి, విల్ పర్మిట్ 1 time, అక్కడే ఉంటారు వెళ్ళి. అంతే తప్ప గుంటూరు నుంచి రోజు పోయేచ్చేది లేదు, వర్కర్స్ పోయేదానికి లేదు, తర్వాత మేనేజ్మెంట్ కానీ ఓనర్స్ కానీ పోయేదానికి లేదు. తర్వాత చాలా చోట్ల షాప్ ఓనర్స్ చెప్తున్నారు మేము డిస్టెన్సింగ్ మేము ఎట్లా చేయిస్తాం, సోషల్ డిస్టెన్సింగ్ అని. గవర్నమెంట్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది, ప్రతి షాపు ముందు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే బాధ్యత షాప్ ఓనర్దే. చేయలేకపోతే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒక మనిషిని పెట్టుకోవడం అవసరమైతే అక్కడ ఆల్రెడీ 50% ఆఫ్ ది స్టాఫ్తోనే పనిచేయమన్నారు. సో ఒక మనిషిని బయటకు యూజ్ చేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. షాపులు వాళ్ళందరూ దయచేసి ఇందులో కోఆపరేట్ చేయాలి, తప్పదది. ఎందుకంటే ప్రతి షాపు దగ్గర పోలీసులు వచ్చి ఎన్ఫోర్స్ చేయడం అన్నది అయ్యే పని కాదు. సో ప్రతి షాపు దగ్గర కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం షాపు ఓనర్ బాధ్యత. తర్వాత చాలామంది అడుగుతున్నారు రెస్టారెంట్స్ గురించి. రెస్టారెంట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. గుంటూరు సిటీలో నాట్ ఈవెన్ డోర్ డెలివరీస్, మిగిలిన చోట్ల డోర్ డెలివరీస్ చేసుకోవచ్చు. వెరాజ్ గుంటూరు సిటీలో ఈవెన్ రెస్టారెంట్స్ అనేది క్లోజ్ అనేది లేదు, ఓపెన్ అనేది లేదు. సిమిలర్లీ సెలూస్కి వచ్చేసరికి గుంటూరు సిటీలో లేదు. మిగిలిన చోట్ల ఎక్కడైతే పర్మిట్ చేసిన ఏరియాస్ ఉన్నాయో గుంటూరు, తాడేపల్లి, నరసరావుపేట కాకుండా మిగిలిన చోట్ల రిస్ట్రిక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. హై ఎండ్ షాప్స్ అయితే పీపీ వేసుకుని అన్ని చేయాలి. ఈవెన్ లో ఎండ్ షాప్స్లో కూడా ఖచ్చితంగా మాస్క్, గ్లౌస్, క్యాప్ అన్నీ పెట్టుకొని ఎవరి సర్వీస్కి డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ సీట్స్ చేయాలి. దానికి ఒక SOP కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు. బార్బర్ షాప్స్ వేరేజ్ ఇన్ గుంటూరు ఇట్స్ నాట్ పర్మిటెడ్. తర్వాత ఏవైనా గుంటూరు టౌన్లో అగైన్ ప్రైవేట్ ఆఫీసెస్ నాట్ పర్మిటెడ్, వేరేజ్ ఇన్ ద అదర్ ఏరియాస్ పర్మిటెడ్ విత్ 50% ఆఫ్ ది స్టాఫ్. ఇంకా వీళ్ళు తగ్గించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చున్నారు క్లియర్గా. అలాగే
చాలా చోట్ల గమనిస్తున్నామండి, 10 ఏళ్లలోపు పిల్లల్ని తీసుకొస్తున్నారు, 60 ఏళ్ళు పై దాటిన వాళ్ళని పట్టుకొస్తున్నారు. ఇది నాట్ పర్మిటెడ్ ఎనీవేర్. ఈవెన్ పర్మిషన్స్ అన్ని ఉన్న చోట కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ 10 ఏళ్లలోపు పిల్లలు కానీ బయటికి రాకూడదు. షాపుల్లో కూడా రానివ్వకూడదు. షాప్ ఓనర్స్ బాధ్యత కూడా ఎవరిని రానియద్దు. పెద్దవారిని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ 10 ఏళ్లలోపు పిల్లలు కానీ రానివ్వద్దు. తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్ కానీ యాజ్ యూజువల్ టెంపుల్స్, మాస్క్స్, చర్చెస్ అవన్నీ కూడా ఏది పర్మిషన్ లేదు రైట్ నౌ. సిమిలర్లీ రిలీజియస్ యాక్టివిటీస్ కూడా ఇంట్లో కూర్చుని అది చేసుకుంటే ఏం చేసుకుంటాం, 500 మందిని పిలుస్తాం, 100 మంది పిలుస్తాం అన్నది లేదు. సో యాజ్ ఫార్ యాజ్ గుంటూరు అర్బన్ ఈస్ కన్సర్న్డ్, గుంటూరు సిటీ అండ్ తాడేపల్లి ఆర్ అగైన్ టోటల్లీ ద ఓల్డ్ సిస్టమ్ విల్ కంటిన్యూ ఎక్సెప్ట్ ఫర్ 1 hour రిలాక్సేషన్. వెరాజ్ అదర్ ప్లేసెస్ 7 to 7 ఇవ్వడం జరుగుతుంది. 7 తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. దాబాలు కొన్ని హైవే మీద మాత్రం టేకేవే అండి. దాబాల్లో టేకేవేనే. దాబాల్లో మళ్ళీ అక్కడ కూర్చొని సర్వింగ్ చేయడం లేదు. అది హైవే మీద పోయే గూడ్స్ వెహికల్స్ కోసం వాళ్ళకి ఫుడ్ దొరకదన్న ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 months నుంచి నడుస్తున్నాయి అవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కూడలిలో లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో మోకాలపై కూర్చొని నిరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సిపిఐ కార్యదర్శి పంపన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి భవన నిర్మాణ కార్మికుల కష్టాలు సర్వసందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా మంది కార్మికులు ఆకలి చావుల వైపు ఈరోజు చూస్తూ ఉన్నారు. చాలా మంది ఆకలి చావులు పడుతూ ఉన్నారు. మరి వలస కార్మికులు కూడా స్వస్థలు చేరకుండా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయము, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 50 కేజీల గోధుమలు, 50 కేజీల బియ్యం అని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం సిపిఐ పార్టీ మరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని 3 రోజులుగా చేస్తా ఉన్నారు. మరి యొక్క కార్యక్రమానికి మరి పాల్గొన్నటువంటి అందరికీ మరి సిపిఐ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తా ఉన్నాము. మరి నా పేరు బి పంపనగౌడ్, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి. ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ దుండగుడు. ధర్మవరం ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కియా కంపెనీ వద్ద బస్సును ఆపి నిందితుడిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు తీసుకొని దొంగతనం చేసుకుని వస్తున్నాడు. నమస్కారం అండి. ఈరోజు ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ యందు ఒక ఎక్స్ప్రెస్ వెహికల్ గుర్తు తెలియని వ్యక్తి అపహరణ చేశారు. అది సుమారు మధ్యాహ్నం 2:30 జరిగింది. వాస్తవంగా ఇతను గోడ దూకి వచ్చినట్టుగా అనుకుంటున్నాము, కానీ ప్రత్యక్ష సాక్షులు అయితే తెలియదు. ఈ బస్సుని గ్యారేజీ ఆవరణలో అంటే గేటుకి పక్కనే పార్క్ చేసి ఉన్నది. వచ్చి అతను చాలా వేగంగా బస్సు, ఎందుకంటే అతను ఆల్రెడీ డ్రైవర్ అయి ఉన్నాడు, అయిన దానివల్ల వెంటనే స్టార్ట్ చేయడం, తీసుకోపోవడం అన్నీ కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇది గమనించిన వెంటనే సెక్యూరిటీ కానిస్టేబుల్ గారు కానీ తర్వాత ఇతర స్టాఫ్ కానీ అంతా గమనించి కేకలేస్తున్నా కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా చాలా వేగంగా మా బస్టాండ్ ఇన్కమింగ్ గేట్ ద్వారా అవుట్, అది యాక్చువల్గా ఇన్కమింగ్ కానీ ఆ ద్వారానే అవుట్ చేసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని మామూలుపల్లి సైడ్ వెళ్తున్నట్టు గమనించారు. వెంటనే మన స్టాఫ్, మా యొక్క స్టాఫ్, ఆ యొక్క డ్రైవరు ఆ వెహికల్ని ఫాలో అయ్యారు. వెహికల్ ఫాలో అయినా అతను ఏమాత్రం ఖాతరు చేయకుండా బండిని తీసుకోబోతూనే ఉన్నారు. ఆ ట్రాకింగ్లో చెక్ చేసుకుని మా డ్రైవర్ గారు కానీ తర్వాత మా సెక్యూరిటీ స్టాఫ్లో వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా అలర్ట్ చేసిన దానివల్ల మావిలపల్లి పోలీస్ స్టేషన్ మరి సీకేపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు ఆపినా కూడా ఆపకుండా ఉంటే కియా పోలీస్ స్టేషన్ వారు వెహికల్కి అడ్డంగా లారీని పెట్టి ఆపినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అక్కడ ఆ యొక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కియా పోలీస్ స్టేషన్. తద్వారా మళ్ళా ఈ ధర్మవరం సాయంత్రం 5:30 ప్రాంతంలో వచ్చినట్టు తెలిసింది. అక్కడ వాళ్ళకి పోలీసుకి రిపోర్ట్ ఇచ్చాము. దీని మీద తగు చర్య అనేది తర్వాత దీని
నియమ నిబంధనల ప్రకారం ఎలా జరుగుతుందో ఆ చర్య తీసుకోమని చెప్పాను. లాక్డౌన్ సమయంలో 3 నెలల విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ వినియోగంపై పాత స్లాబ్ విధానమే అమలు చేయాలని, ప్రతి ముస్లిం కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని అనంతపూర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహినుద్దీన్ డిమాండ్ చేశారు. గౌస్ మొహినుద్దీన్ టీడీపీ నాయకులు డిష్ ప్రకాష్ జాఫర్తో పాటు పలువురు మైనార్టీ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని సాయినగర్ 3వ క్రాస్లో ఉన్న తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు సహకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయని, పేద ముస్లింలను ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు గౌస్ ఫీరా, చోటు, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈరోజు ఇళ్లల్లో ఉంటూ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లో ఉన్నారు. కరోనా ఎంత ఇబ్బందికరంగా తయారైందంటే తినడానికి తిండి లేకోకుండా అవస్థలు పడుతూ ఒక పూట తింటూ ఇళ్లలో గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముస్లింలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వారికి పేద ముస్లింల కోసం 10,000 రూపాయలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీకు అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్క చోట ప్రభుత్వాలు వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సహకారాలు ప్రజలకు అందించలేదు. అందించకపోగా ఈరోజు కరెంటు బిల్లులు ఒక ఇంటికి 65 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు, నెల వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 25,000, 30,000, 40,000 ఇలా కరెంటు బిల్లు పెంచుకుంటూ పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వంకి అసహించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం పేదలకి ఆదుకోవాలి, ఆకలి చావుల్ని నిరోధించాలి. అలాగే ముస్లింలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే 3 నెలలుగా ఈ కరోనా వల్ల ఇండ్లలో ఉండి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ 3 నెలల కరెంటు బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ ప్యాకేజ్లను 1,110 కోట్లు అందిస్తున్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. అనంతపూర్ జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, కొంతమంది ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎంఎస్ఎంఈకి సంబంధించిన ప్రతినిధులు కూడా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉన్నారని కూడా నేను ప్రిజ్యూమ్. Is everybody there? Bharat, I see you on the screen, Chittur Collector. Is everybody there? అనంతపూర్ జిల్లా అనంతపూర్ పట్టణంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు చిరంజీవి రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాయక్ ఆధ్వర్యంలో కరోనాపై పోరాటం చేసిన ప్రభుత్వ డాక్టర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా మహమ్మారి పై పోరాడేదాని కోసము నిరంతరం వాళ్ళ ఇంటిని, కుటుంబాన్ని, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ని, చిన్న పిల్లలు సైతం దూరంగా పెట్టేసి ఈరోజు రోగులకి సేవ చేయడమే పరమావధిగా భావిస్తున్న డాక్టర్లకి వైద్యో నారాయణో హరి అని మన పెద్దలు ఎప్పుడైతే చెప్పారో ఈరోజు సమాజానికి మొత్తం కనిపిస్తున్న దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వైద్యులే. ఆ వైద్యులకి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు
ప్రతి ఒక్క వైద్యుడిని మనం గౌరవించాలి, వారికి అభినందించాలి, వారిలో మరింత స్ఫూర్తి నింపాలి అని ఒక పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మొత్తంగా చిన్న నర్సులకు కానీ ఈరోజు రామస్వామి నాయక్ గారు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి అడిగిన తక్షణం దానికి సమ్మతించి ఈరోజు ఈ అవకాశం ఇచ్చేసి ఈరోజు అనంతపురం జిల్లా సార్వజనిక హాస్పిటల్లో వైద్యుల్ని సన్మానించుకునే కార్యక్రమం చేశాము. వాళ్ళందరికీ ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త సంతకాలు చేశాం. అంటే వీరికి అభినందన పత్రంతో ప్రతి ఒక్క కార్యకర్త సంతకాలు చేసి కూడా అభినందన పత్రాలు కూడా తయారు చేశాము. ఈరోజు అనంతపురం సార్వజనిక ఆసుపత్రిలో ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సర్వజన వైద్యశాల అనంతపురంలో అనంతపురం భారతీయ జనతా పార్టీ జిల్లా యూనిట్ తరఫున నందిరెడ్డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అలాగే చిరంజీవి రెడ్డి గారి ఆధ్వర్యంలో తర్వాత జిల్లా బీజేపీ యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సర్వజన ఆసుపత్రిలో ఉండే డాక్టర్లందరినీ ఒక అభినందన సభలాగా ఏర్పాటు చేసి డాక్టర్లలో స్ఫూర్తి నింపే కార్యక్రమాన్ని, డాక్టర్లలో మనోధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని బీజేపీ వాళ్ళు వినూత్నంగా చేపట్టారు. దీనికి ఈ కార్యక్రమానికి మా జిల్లా యంత్రాంగం తరఫున జనరల్ హాస్పిటల్ అనంతపురం వారి తరఫున నేను వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంతో మాకు నిజంగానే మనోధైర్యము పెంచినట్టు అవుతారు. అదే రకంగా మా విధులను కూడా మేము నిర్వర్తించే విధులు, మా బాధ్యతలను కూడా మరొకసారి మీరు మనవి చేస్తూ ముందుకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే విషయాల్లో కూడా మేము కార్యాచరణ రూపొందించి ఈ కరోనాను ఎదుర్కొనే విషయంలో ముందు వరుసలో నిలబడి ఉంటాము. ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా దీన్ని ఎదుర్కొనే అన్ని చర్యల్లోనూ భాగంగా ఉండి తప్పకుండా మన జిల్లా తరఫున కానీ మన రాష్ట్ర పరంగా కానీ దీనికి కావలసిన చర్యల్లో భాగంగా ముందుండి నడిపిస్తామనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఇచ్చిన మనోధైర్యం కానీ మీరు ఇచ్చిన స్ఫూర్తి కానీ మాకు ఇంకో రకంగా అదొక ఇంధనంలాగా పనిచేస్తుందనేది మీకు మా డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ తరఫున మరొకసారి మనవి చేస్తూ మీకు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులందరికీ మా తరఫున మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లాక్డౌన్ కారణంగా అనంతపూర్ జిల్లాలో చిక్కుపోయిన రాజస్థాన్కు చెందిన వలస కూలీలు సొంత రాష్ట్రానికి ప్రత్యేక శ్రామిక్ ట్రైన్లో బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 9:45 అనంతపూర్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో నాగోర్కు ప్రత్యేక శ్రామిక్ ట్రైన్ బయలుదేరింది. ట్రైన్లో వెళ్లిన వలస కూలీలకు డిఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి, రైల్వే అధికారులు, పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయిన రాజస్థాన్కు చెందిన 917 మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రానికి ప్రత్యేక ట్రైన్లో పంపించామని తెలిపారు. అందులో అనంతపురంకు చెల్లిన 499 మంది, కర్నూలు జిల్లాలో చిక్కుకుపోయిన 183 మంది, కడప జిల్లాలో చిక్కుకుపోయిన 235 మంది రాజస్థాన్కు చెందిన వలస కూలీలని పంపించామన్నారు. వలస కూలీలకు ట్రైన్ టికెట్కు సంబంధించి ప్రభుత్వం నుంచి 8,68,000 రూపాయలను రైల్వేకు అందజేశామని తెలిపారు. వలస కూలీలకు ఆర్డీటీ, సాయి సంస్థ తరఫున భోజనం ఏర్పాట్లు చేసినట్లు మెప్మా పీడీ తెలిపారు. ఈ సందర్భంగా తమను సొంత రాష్ట్రానికి పంపించడం పట్ల వలస కూలీలు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజా ది గ్రేట్, శతమానం భవతి, F2, మూవీ ఫ్రేమ్, హనీ ఈజ్ ద బెస్ట్ మేనరిజం చైల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి హన్సిక చక్రాట్. లాక్డౌన్ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. గత నెలలో కూడా సినీ కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం చాలా సంతృప్తినిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. సినీ కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ప్రారంభం. ప్రజలకు అన్ని రకాల టెస్టులతో పాటు వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఉపయోగపడతాయన్న మంత్రి. గుంటూరు అర్బన్ డీఐజీ రామకృష్ణ పోలీస్ అధికారులతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సమీక్షా సమావేశం. పోలీస్ ఎక్సైజ్ అధికారులు కృషి చేసి అక్రమ మద్యాన్ని, అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికట్టాలని సూచన. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఏఐటీయూసీ వినూత్న రీతిలో నిరసన. భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్. అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహినుద్దీన్ నిరాహార దీక్ష. విద్యుత్ వినియోగంపై పాత స్లాబ్ విధానమే అమలు చేయాలని డిమాండ్. ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుడు. కియా కంపెనీ వద్ద బస్సును ఆపి నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.